ఒక చిన్న అబ్బాయి అంట పడవలంటే చాలా ఇష్టం. అయితే ఆ అబ్బాయి పడవ కొనుక్కోవాలని చాలా ఆశ ఉండేదన్నమాట. కానీ ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే డబ్బులు ఉండేవి కాదు. వాళ్ళ నాన్నతో చెప్పాడంట, నాన్న నువ్వు ఎక్కడికైనా వెళ్తావు కదా, వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న చెక్క ముక్కలు ఉంటే నాకు తీసుకురా నాన్న అంటే చాలా రోజులకి ఆ బాబు అనుకున్న చెక్క ముక్కలు వచ్చినాయి అంటే. వచ్చిన తర్వాత బొమ్మ బోట్ ఉంటుంది కదా, అలాంటిది చేసుకోవడం మొదలుపెట్టాడు. తనకి నచ్చినట్టు చేసుకున్నాడు అనమాట అన్నీ. ఆ బోటుకి రంగుల కోసం తను చాలా రోజులు కష్టపడి సంపాదించుకుని ఆ బోటుకి ఏ రంగు వేస్తే అందంగా ఉంటుందో అని చెప్పేసి రంగులు వేయడం మొదలుపెట్టాడు. రాత్రనక పగలనక ఆ బోటు మీదే ఉండిపోయింది తన ధ్యాస అంతా. ఇప్పుడు బోటుని వదులుదాం అనుకున్న సమయానికి వర్షం రావడం మొదలుపెట్టాడు. వర్షం వస్తూ ఉంటే గుంటలో కొన్ని నీళ్ళుంటే ఆ బోటుని ఆ గుంటలో వేసి చాలా సరదా పడిపోతున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఎందుకు? స్వయంగా తన చేతులతో చేసుకుని పెయింట్స్ అన్నీ వేసుకున్నాడు కదా తనకు నచ్చినట్టు. తన బోటు ఇంత స్థాయికి వచ్చేసిందా అని చెప్పేసి, ఇంత నా కళ్ళ ముందు నా బోట్ని ఇలా ఆడుకున్నానని చెప్పి సరదా పడిపోయి మురిసిపోతున్నాడు. సడన్గా వర్షం ఎక్కువైపోవడం వల్ల ఆస్టిగా వాటర్ వరదలా వచ్చేసి ఆ బోటుని కొట్టుకు వెళ్ళిపోతే ఎంతో పరిగెట్టాడు. చాలా నెతికాడు, ఎక్కడ దొరకట్లేదు బోట్. రోజు అలా వెతుకుతూ దారి గుండా వెళ్తే ఒక పెద్ద బొమ్మల షాప్ కనిపించింది. అక్కడ నించుని చూస్తే ఉంటే ఒక బొమ్మ కనిపించింది. ఏ బొమ్మో తెలుసా? స్వయంగా ఇతని చేతులతో చేసుకున్న బొమ్మ కనిపించింది అనమాట. వెళ్ళిపోయి ఆ బోట్ని తీసేసుకుని వచ్చేస్తూ ఉంటే షాప్ ఓనర్ ఉంటారు కదా, ఏంటి బాబు బోట్ పట్టుకెళ్ళిపోతున్నావు? ఆ బొమ్మ నీకు కావాలితే కొనుక్కో, ఇప్పుడు ఆ బొమ్మ నాది. లేదు నేను వేసిన రంగులే సేమ్ ఇలాగే, ఇది నాది అంకుల్ అంటా ఉంటే నీదన్నావేంటి? నేను ఈ బోట్ని కొనుక్కొని తెచ్చి పెట్టుకున్నాను, నీకు కావాలితే నువ్వు కొనుక్కో. ఆ అబ్బాయి దాని వెల ఎంతో కనుక్కొని మరలా కష్టపడడం మొదలుపెట్టాడు. కష్టపడి చెమటూర్చి తన కష్టార్జితంతో ఆ డబ్బులన్నీ సమకూర్చి ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి సంతోషంతో మొహం అంతా పెద్దగా అయిపోయి ఆనందంతో ఆ బోటు పట్టుకుని అంటాడు కదా, నువ్వు 2 సార్లు నా దానివే. మొదటిసారి నేను నిన్ను సృష్టించుకున్నాను, చేసుకున్నాను. కానీ 2వసారి నేను నిన్ను నా రక్తముతో నా కష్టార్జితంతో కొనుక్కున్నాను. 2 సార్లు నువ్వు నా దానివే. మనల్ని కూడా దేవుడు అంటున్నాడు కదా, మీరు 2 సార్లు నా వాళ్ళే. మొదటిసారి నేను నిన్ను తల్లి గర్భంలో నాకు ఇష్టం వచ్చిన రూపుతో చెక్కుకున్నాను, కానీ నువ్వు లోకమనే సముద్రంలో కొట్టుకుపోయావు. నాకు దొరకకుండా దూరంగా పరిగెత్తి పారిపోయావు, కష్టాల్లో మునిగిపోయావు. మరలా నువ్వు నాకు కావాలనుకుని నా రక్తం అంతా నీ కోసం చిందించి వెల చెల్లించి మరలా నిన్ను నా దాన్ని చేసుకున్నాను, నిన్ను నా వాణ్ణి చేసుకున్నాను. 2 సార్లు నువ్వు నా దానివే.